నమస్తే. ఇక మరో వార్తల్లోకి వెళ్తే మహాకుంభమేళకు 73 దేశాల దౌత్యవేత్తలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్కు రానున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ సహా 73 దేశాల దౌత్యవేత్తలు ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారట. అంటే ఈ క్రతువు అసలు ప్రపంచంలోనే ఒక వింతగా జరుగుతుందండి. కుంభమేళ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజు పట్టణం పక్కల గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర ఈ పుణ్యస్నానాలు జరుగుతుంటాయి కదా. మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమైన మాట ఏంటంటే పుష్కరాలు. ఇప్పుడు కృష్ణా పుష్కరాలు కానీ, గోదావరి పుష్కరాలు కానీ, తర్వాత తుంగభద్ర పుష్కరాలు కానీ, ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మన దగ్గర జరిగే పుష్కరాల మాదిరి అక్కడ కూడా కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాకపోతే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడికి మా అంటే ఒక 2 నుండి 3 కోట్ల మంది ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు చేసి వెళ్ళిపోతారు. కొద్దిగా ఎక్కువ అంటే ఇంకో కొంచెం 1 కోటి, 1/2 కోటి అట్లా ఉండొచ్చు. కానీ అక్కడ మాత్రం కుంభమేళ దగ్గర మాత్రం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అర్ధ కుంభమేళ కూడా జరుగుతుందట. అంటే భక్తులు 40 నుండి 50 కోట్ల మంది వస్తారని అంచనా. ఎంత విచిత్రం చూడండి. 40 నుండి 50 కోట్ల మంది అంటే ఇది అమెరికా, బ్రిటన్ జనాభా కొద్దీ ఎక్కువ. ఆ 2 దేశాల జనం కొద్దీ ఇక్కడ ఎక్కువ వస్తారన్నమాట. అంత జనం అక్కడికి వస్తున్నారంటే మరి ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కత్తిమీన సాము లాంటిదే కదా. అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. అన్ని కోట్ల మంది వస్తున్నారంటే ఒక చిన్న కార్యక్రమం ఏదో ఎవరైనా చేస్తున్నారంటేనే చాలా హైరాణ పడిపోతారు. మరి అన్ని కోట్ల మంది అక్కడికి వస్తున్నారంటే మరి విచిత్రం కదా. దానికి ఏర్పాట్లు కూడా చేయాలి కదా. అందుకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అంటే తన సహచర మంత్రివర్గానికి కానీ, అధికారులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రయాగరాజ్లో పనిచేసే వాలంటరీ వ్యవస్థకు కానీ, లేకుంటే తాత్కాలికంగా నియమించుకున్న ప్రైవేటు సిబ్బందికి కానీ, ప్రయాగరాజ్ ప్రజలకు కానీ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగిందట. అది ఏంటయ్యా అంటే అతిథి దేవో భవ. ఈ స్లోగను నేను పాటిస్తా, మీరందరూ పాటించాలి అని కొంచెం గట్టిగానే ఈ సూచన చేయడం జరిగిందట. దాని అర్థం వారి మాటల్లో ఏంటంటే ఈ ప్రయాగరాజు పట్టణం పక్కల ఈ త్రివేణి సంగమానికి దేశం నలుమూలల నుండి కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడి నుండి ఎవరు వచ్చినా కూడా మనకు వాళ్ళు అతిథితో సమానం. వాళ్ళ అతిథి దేవోభవ అంటే అతిథిని దేవుని మాదిరి చూసుకోవాలి కదా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరందరూ సహకరించండి. ఒకవేళ మీరు డ్యూటీలు కరెక్ట్ చేయకపోయినా కఠినమైన చర్యలు ఉంటాయని ముందే హెచ్చరించడం జరిగిందట. దానికి తగ్గట్లుగానే అక్కడ ఉద్యోగులు కానీ, అధికారులు కానీ చాలా శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు అంత ఏర్పాట్లు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మనకు త్రివేణి సంగమం నది ఒడ్డున 10,000 ఎకరాలను సేకరించి దాంట్లో ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించేసింది. అంటే దానికి నిధులు కూడా చూడండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వము 5,000 కోట్లు, ఈ 2 ప్రభుత్వాలు 12,000 కోట్లు కేటాయించడం కాబట్టి నిధులకు ఏం కొరత లేకుండా ఉంది. అంటే ప్రజలకు ఏ ఏ సౌకర్యాలు కావాలనేటివి మొత్తం సకల సౌకర్యాలు నిర్మించేసింది. ఉదాహరణ మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత బీజేపీ కానీ, ఇక సిపిఐ, సిపిఎం ఇలాంటి వాళ్ళు మీటింగ్లు పెడుతుంటారు కదా. దానికి ఒక 50,000 మందో 1,00,000 మందో వచ్చిండ్రు అనుకోండి, అక్కడ అసలు సెల్లులు ఏమి పనిచేయవు, అన్నీ మూగపోతాయి. ఎందుకంటే ఒకే దగ్గరికి వచ్చేసి ఆ సెల్లులు అందరూ గుమ్మి కుడతారు కాబట్టి టవరు రావడం కష్టం కాబట్టి సెల్లులు పనిచేయవు. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు సాధారణంగా వస్తాయి. కానీ కుంభమేళలో అన్ని కోట్ల మంది అక్కడికి వస్తే కూడా సెల్లులు పనిచేస్తున్నాయంట. విచిత్రం చూడండి. అంటే వాళ్ళు ఏర్పాట్లు అట్లా చేసిండ్రు. ఒక టెలికాం వాళ్ళే కాదండి, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్క కూడా చూస్తే విచిత్రం అని పడుతుంది. 1,68,000 ఎలక్ట్రిసిటీ బల్బులు వాళ్ళు అమర్చిండ్రట. అంటే చూడండి ఎంత పెద్ద ఎత్తున అమర్చించు వాళ్ళు. అంటే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేసుకోవడం,
అంతమంది వృద్ధులు కూడా కొంతమంది వస్తుంటారు కదా, ఏమన్నా తాత్కాలికమైన వాళ్ళకు ఇబ్బందులు వస్తాయి, అజాగ్రత్త, శరీరం అజాగ్రత్త అవుతుంది, వాళ్ళకు ట్రీట్మెంట్లు చేయడానికి కానీ అన్ని సకల ఏర్పాట్లు మొత్తం మినీ హాస్పిటల్స్, అంబులెన్స్ వ్యవస్థలు, అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక పారిశుద్ధ్య కార్మికులది కూడా ఒక పెద్ద విచిత్రమే అని చెప్పుకోవాలి. మనం ఒక చిన్న కార్యక్రమం చేస్తేనే మొత్తం చెత్త చెత్త అయిపోతుంది. వాటర్ బాటిల్ కానీ, తినుబండరాలు తిని వేసినాయి కానీ, ఇలాంటివన్నీ ఖరాబ్ అవుతుంటాయి. కాబట్టి ఈ పారిశుద్ధ్య కార్మికులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించుకోవడం జరిగిందట. ఇక భద్రత ఇంచుమించు 1,00,000 మందితోటి సెక్యూరిటీ ఉన్నట్లు, అడుగడుగున తనిఖీలు, సీసీ కెమెరాలు, డ్రోన్ల వ్యవస్థలు. ఇక నదీ అంతర్భాగంలో కూడా వాళ్ళు డ్రోన్లు పెట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటే ఇక ఏ లెక్కల నిఘా వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి నది మధ్యలో కూడా ఒక రక్షక దళాన్ని ఏర్పాటు చేసి, దానిని బోట్లలో ఏర్పాటు చేసి, ఒకవేళ స్నానాలు ఎవరైనా చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి ఇబ్బందులకు పాలవుతారో ఏమో, అపాయం జరుగుతుందో ఏమో, వాళ్ళను రక్షించడానికి నౌక బోటుతోన రక్షక దళాన్ని ఏర్పాటు చేయడం. తర్వాత నదికి ఈవలి ఒడ్డు నుండి ఆవలి ఒడ్డు వరకు తాత్కాలికమైన 30 బ్రిడ్జిలు నిర్మించారట వాళ్ళు. ఆ 30 బ్రిడ్జిల మీద 5 టన్నుల వరకు చిన్న చిన్న వెహికల్స్ కూడా పోవచ్చట. అవన్నీ తాత్కాలికమైన బ్రిడ్జిలే. అంటే చూడండి ఎట్లా నిర్మించారు అంతోటి. ఈ 12,000 కోట్ల నిధులు కూడా సఫిషియెంట్గా అయినాయి. మరి ఇక్కడ ప్రజలకు ఉండడానికి కూడా ఎవరికి అంటే గుడారాలతోనే ఒక రకమైన బస ఏర్పాటు. అవి ఉట్టిగా ఫ్రీగా ఏం కాదు, రెంట్ పరంగా. అంటే 15,000 రూపాయల అద్దె నుండి 1,10,000 రూపాయల అద్దె వరకు ఉన్నాయట అక్కడ. అంటే సౌకర్యాలను బట్టి కొంతమంది ధనవంతులు కూడా వచ్చి తీసుకుంటారు కదా, వాళ్ళకి డబ్బులు లెక్కలేని వాళ్ళు. కాబట్టి వాళ్ళ లెక్కలో వాళ్ళకు ఇదైతుంటుంది. ఎవరికి అంటే ఎవరి స్థాయి ఎట్లా ఉందో ఆ లెక్కల ఉండడానికి ఏర్పాట్లు చేయడం. ఇక మరో విచిత్రమైన సమస్య, కుంభమేళలో అతిపెద్ద ఆకర్షణగా నిలుస్తున్నది ఎవరయ్యా అంటే ఈ సాధు సన్యాసులు. వీళ్ళు చూడండి, ఒక అంటే దేశంలో ఎక్కడ పుష్కరాలు జరిగినా వీళ్ళు ఎక్కడికి అటెండ్ కారు, కానీ ఈ కుంభమేళకు మాత్రం అటెండ్ అవుతారు. వీళ్ళు దాదాపు ఈ సాధు సన్యాసులు అంతా కలిసి ఒక 30 లక్షల మంది వరకు అక్కడికి వస్తారట. దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది నాగసాధువులు, వారి తర్వాత అఘోరాలు, సిద్ధ ఋషులు, తంత్ర ఋషులు, ఇట్లా రకరకాలుగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ఒక్కొక్కరని కాదు ఎంతోమంది సాధువులు, అన్ని రకాల దేశంలో ఉన్న అన్ని రకాల సాధు సన్యాసులు అక్కడికి వస్తారట. వాళ్ళు ఈ 45 రోజుల ఈ క్రతువు మొత్తం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటారట. వీళ్ళకు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని 100 ఎకరాల స్థలంలో వాళ్ళకు బస ఏర్పాటు చేయడం, వాళ్ళ పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందట. ఈ నాగసాధువులు వీళ్ళు అంటే జనవరి 13వ తారీఖు మకర సంక్రాంతి రోజు వీళ్ళు వచ్చి స్నానం చేసిన తర్వాతనే, ఈ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేసిన తర్వాతనే ఈ కుంభమేళ ప్రారంభమవుతుందట. ఆ తర్వాతనే మిగతా వాళ్ళందరూ స్నానాలు చేస్తుంటారు. వాళ్ళ ఆకరణ కూడా అలంకరణ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నాగసాధువులు అయితే అంత పై అంత విభూతి పూసుకోవడం, మెడలో అంత రుద్రాక్షమాలలు, ఎలాంటి వస్త్రాలు ధరించకపోవడం, చేతిలో త్రిశూలం, కత్తి లాంటి ఆయుధాలు పట్టుకోవడం, దిగాంబరంగా రావడం. మరి ఇప్పుడు అక్కడ గడ్డగట్టే చలి, అంటే 10 డిగ్రీల సెల్సియస్సే ఉంది అక్కడ. సూర్యుడు మధ్యాహ్నం వరకు కూడా కనిపించాడట, అంత చలి. మనం ఇప్పుడు 20 డిగ్రీలు ఉంటేనే మనం చాలా వణికిపోతుంటాం. ఇక్కడ 10 డిగ్రీల సెల్సియస్ల వాళ్ళు అసలు దిగాంబరంగా ఎలా ఉంటారు? ఆశ్చర్యం అనిపడుతుంది మనకు మొత్తం. అందుకే ప్రజలు కూడా అన్ని ఈ నాగసాధువులను కానీ, తర్వాత ఈ మన అఘోరాలను కానీ, సిద్ధ ఋషులను కానీ, ఇంకా ఎవరిని మఠాధిపతులను అందరితో దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనలో ఉన్న ఏమన్నా చెడు ఉన్నా తొలగిపోతాయి, అంత మనకు మంచి జరుగుతుంది అనేది అక్కడ భక్తుల నమ్మకం అట. అక్కడ వీరందరూ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారట. ఇక రవాణా విషయానికి వస్తే దేశం నలుమూలల నుండి ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ ఎప్పుడు నడిచే దాంట్లో కొద్దీ చాలా ఎక్కువ వేయడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఇన్ని కోట్ల మంది అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ, ఫ్లైట్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒక్క ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా 6,000 బస్సులు కుంభమేళకు నడుపుతుందంటే ఇక ఏ రేంజ్లో ఉందో చూడండి మొత్తంలో. ఇట్లా మొత్తం అంటే ఈ వీళ్ళు వాళ్ళని కాదు, టోటల్గా అన్ని రకాల సిబ్బంది, అన్ని రకాల డిపార్ట్మెంట్లు అందరూ అక్కడ. దాదాపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సాధారణ పరిపాలన కొద్దిసేపు పక్కకు పెట్టేసి
మొత్తం ఈ ప్రయాగరాజునే ఈ మన ఈ సంగమం దగ్గరనే, త్రివేణి సంగమం దగ్గరనే మొత్తం వాళ్ళ దృష్టి అంతా అక్కడనే కేంద్రీకరించినట్లు కనపడుతుంది. ఎందుకంటే ఏమాత్రం ఇబ్బంది జరిగినా ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతాయి కదా. చిన్న చిన్న వ్యవహారాలు చేస్తేనే మనం చాలా టెన్షన్ పడతాం. అన్ని కోట్ల మంది ఒక్క దగ్గరికి వచ్చిపోతున్నట్టు ఇది ప్రపంచంలో ఇది ఒక వింత. కాబట్టి ఈ క్రతువు అంటే మకర సంక్రాంతి నుండి శివరాత్రి వరకు జరిగే ఈ 45 రోజుల మహాసంగమాన్ని నడిపించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందట. ఎంత విచిత్రమో చూడండి. ఇది దాదాపు తెలంగాణ బడ్జెట్తో సమానం. అంత ఆదాయం వచ్చిందంటే వాళ్ళు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంత విచిత్రం. అంటే ఈ భక్తుల నుండి ప్రభుత్వానికి కూడా అన్ని సేవలు చేసినందుకు వాళ్ళకు కూడా ప్రతిఫలం దొరుకుతుంది మొత్తం. అంటే దీని ప్రతిఫలం అని కూడా అనకూడదు, అంత ఆదాయం కూడా వస్తుంది అక్కడ. ఈ మన 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల నుండి 10 లక్షల మంది వరకు ఈ పుష్కరాలకు అంటే ఈ సంఘం కుంభమేళకు వెళ్తారన్నది, ఆ త్రివేణి సంఘంకు వెళ్తారన్నది ఒక అంచనాగా అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం.